శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు. మహోన్నతమైన శక్తికి, అచంచలమైన భక్తికి ప్రతీక. ఎవరితోనూ పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలను సంహరించే మహత్తర శక్తి అతనికి ఉంది. గరుడ వేగం అందుకోవడం మరే ఇతర ప్రాణికి సాధ్యం కాదు. శ్రీహరి వాహనంగా, దాసుడుగా మాత్రమే కాదు, తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడు గరుత్మంతుడు. ఒకరోజు ఇంద్రసభలో రకరకాల అపశకునాలు కనిపించాయి. ఇంద్రుడు దేవగురువుని అడిగాడు, ఆందోళనగా ఏమిటి ఇది అని. తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలి అన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకుని వెళ్ళి తన తల్లిని దాస్యం నుంచి బయటపడేయాలని గరుత్మంతుడు వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పాడు దేవగురువు. గురువు మాటలతోటి అంతా అప్రమత్తమయ్యారు. కవచాలు, ఆయుధాలు ధరించి అమృత భాండం చుట్టూ రక్షక వలయంలాగా నిలిచారు. నేరుగా అమృత భాండం దగ్గరికి వచ్చాడు గరుత్మంతుడు. రకరకాల ఆయుధాలతోటి అతని మీద దాడి చేశారు దేవ సైన్యం. గరుత్మంతుడి గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండు టాకుల్లాగా ఎగిరి అల్లంత దూరాన పడ్డారు. అగ్ని, వాయు, యమ, కుబేర, వరుణాది దిక్పాలకులు కూడా గరుత్మంతుని పరాక్రమానికి తలవంచక తప్పలేదు. భాండం చుట్టూ అగ్ని కీలలు వచ్చాయి. నదుల నీళ్లన్నీ తెచ్చి అగ్ని కీలలను ఆర్పివేశాడు గరుత్మంతుడు. ఇంతలో అమృతం చుట్టూ కత్తులు దూస్తున్నట్లుగా యంత్ర చక్రం కనిపించింది. వెంటనే సూక్ష్మదేహాన్ని ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలికి ప్రవేశించాడు గరుత్మంతుడు. భాండాన్ని చుట్టుకొని 2 మహాసర్పాలు పడగలు విప్పి కోరలు సాచి పైకి లేశాయి. 2 పాముల మీద చెరొక పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపట్టి ముక్కుతోటి అమృత భాండాన్ని అందుకొని ఆకాశానికి ఎగిరాడు గరుత్మంతుడు. ఇదంతా విష్ణువు చూస్తూనే ఉన్నాడు. పాములు అడిగినందుకు అమృతాన్ని తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంతటి బలవంతుడో అంతటి నీతిమంతుడు ఇతను అనుకున్నాడు విష్ణువు. వెంటనే గరుడుడి ముందు సాక్షాత్కరించాడు. అమృతాన్ని తాగకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని గరుడుణ్ణి అడిగాడు. నాకు ఈ అమృతం వద్దు, మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకుని వెళ్తున్నాను అని గరుత్మంతుడు చెప్పాడు. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. నేను సదా నీ సేవలో ఉంటే భాగ్యాన్ని కలుగు చెయ్యి అని గరుత్మంతుడు కోరాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు శ్రీహరి వాహనంగా ఉన్నాడు.